జీవుణ్ణి చూడండి, 3 దశలు. ఇప్పుడు మనం అందరం కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నాం. దీన్ని ఏమంటారు? విశ్వరూప జాగరణి, లలితా సహస్రంలో మాట. విశ్వరూపుడు అంటారు మనల్ని విడివిడిగా. మీరు వారు విశ్వరూపులు, వీరు విశ్వరూపులు, వీరు విశ్వరూపులు. అమ్మవారు ఇప్పుడు మన అందరిలో విశ్వరూప స్థితిలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది. కలగంటాం రాత్రి పడుకుని, అప్పుడు స్వపంతి తైజసాత్మిక, అప్పుడు తైజస స్థితిలో ఉంటుంది. అప్పుడు కలగంటున్నప్పుడు మనలో ఉండే జీవుడి పేరు తైజసుడు. ఈ పేరు ఎందుకు మారుతుందండి? ఇంట్లో ఉన్నప్పుడు నాన్న అంటారు, బడికి వెళ్ళి పాఠం చెబితే మాస్టర్ అంటారు. నాన్నే మాస్టర్ అయ్యాడు. మాస్టర్ మళ్ళీ సాయంత్రం నాన్న అవుతాడు. మధ్యలో పిల్లాడికి బాగోలేకపోతే భార్య ఫోన్ చేస్తే మళ్ళీ నాన్నే అవుతాడు. నేను మాస్టర్ అంటే కుదరదు, అక్కడ బాగులేదు రమ్మంటారు. ఇంతకీ ఈయన నాన్న మాస్టర్ అంటే రెండును. ఇంటి దగ్గరుండి గృహ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు తండ్రి, పాఠశాలకు వెళ్ళి పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు, ఇంకో పని చేస్తే అక్కడ ఏదో మేనేజరు. ఈ పేర్లన్నీ మారాయలేదా ఒకటికే? అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జీవుణ్ణి విశ్వరూప అంటారు. కలగంటూ ఉన్నప్పుడు తైజస అంటారు. స్వపంతి తైజసాత్మిక. కల కూడా ముగిసిపోయే గాఢ నిద్రలో ఉంటాం, అప్పుడేమంటాం? సుప్త ప్రాజ్ఞాత్మిక, అప్పుడు ప్రాజ్ఞుడు అంటాం.